సోదరుడు పిడమర్తి రవి గారికి, మా మాస్టర్జీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, దోపిడికి మార్వాడి దోపిడికి బలైనటువంటి నా అన్నదమ్ములు అక్కా చెల్లెలందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలుసు. ముఖ్యంగా నా పేరు కాచం సత్యనారాయణ గుప్తా, వైశ్య వికాస వేదిక అనే ఒక దానికి చైర్మన్ని. పర్టికులర్గా మా కమ్యూనిటీ గురించి ఈరోజు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మన ధర్మశాస్త్రం, మనువాదులు ఇవన్నీ మనం మాట్లాడినాం. ఆ మనువాడో నాకైతే తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు, వాడు ఎందుకు రాసిండో తెలియదు. ఆ రాసిన ప్రకారం లెక్కేసుకుంటే మన కాస్త కూస్త తెలిసింది మా మాస్టర్జీ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఏమంటే మనము సత్యనారాయణ కథలను లేకపోతే మన బ్రాహ్మణ్స్ మంత్రాలు చదివేటప్పుడు జంబూ ద్వీపే భరతఖండే దక్షిణ దిగ్బాలే అని చెప్తాం. ఇవన్నీ బాగా రాయేసి చెప్పగలుగుతాడు. నేను అంటే కొత్త దాంట్లో పూర్తిగా సంపూర్ణమైనటువంటి విషయం లేదు. కానీ సరే, మూలవాస సిద్ధాంతమా, ఆర్యుల, యూరోపియన్ల, పశ్చిమాసియాకెళ్ళి వచ్చిరా అని పక్కన పెడితే భారతదేశ పౌరులం అందరికీ ఉన్నటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది, మనకు ఉన్నది. దాంట్లో బండి సంజయ్ గారు చెప్తూనే నేర్చుకోవాల్సినంత పని లేదు. ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చినాం, చాలా ఉద్యమకారులు. ఆయన కంటే ఎక్కువ సరే అవకాశం కలిసి వస్తే మంత్రి అయినావు, కానీ అందరూ అయ్యేటువంటి స్థాయి ఉన్నవే. మా పిడమర్తి రవి కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఉన్నాం. కడుపు గాలి వచ్చిన వాళ్ళమే. కాలినోడికి కడుపుకు ఏ రకంగా ఉంటుంది, నిండి